అంటే ప్రకృతి వ్యవసాయం అంటే మనకి పురుగు మందులు రసాయన ఎరువులు లేకుండా మనం దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రైతు ఫౌండేషన్ లో అందరికీ రైతులు నేర్పిస్తున్నాం. చాలా మంది చేస్తున్నారు, ఇంకా చేయాల్సి ఉన్నారు కాబట్టి మనం ఎక్కువగా ప్రచారం చేస్తున్నాం. చిరుధాన్యాల మీద, అలాగే ప్రకృతి వ్యవసాయం మీద, అలాగే మిద్ది మీద ఏదైతే తోటలు వేసుకుంటారో వాళ్ళని ప్రోత్సహించడానికి, అలా ఇట్లా ఈ మూడు మీద ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా కొంతమంది కేంద్ర ప్రభుత్వ సంస్థలు మన రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా కొన్ని ఉచిత పంపిణీ ఉంటాయి, కొన్ని డైరెక్ట్ గా ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ గా ప్రోత్సాహం అందిస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఈరోజు మనకి ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిరిధాన్యాల సంస్థ మనకి ఈ టార్పాలిన్ పట్టలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుద్ది. కేవలం వ్యవసాయం చేసే రైతులు మాత్రమే మనం ఈ పట్టాలు ఇచ్చేది. మనం చూసాం, ఇప్పుడు గాలి దుమారాలు వస్తూ ఉంటాయి, మనం మిరపకాయలు వేస్తాము, లేదంటే అన్ని రకరకాల ధాన్యాలు కానీ ఏదైనా వేయడానికి మనకి ముఖ్యంగా పట్టాలు కావాలి గ్రామాల్లో. ఇది దీంట్లో వర్షానికి కూడా తడవదు. ఇది మీకు ఇది వేసినా కానీ మనకేం వర్షం పడ్డా కూడా ఏం కాదు. అందువల్ల చాలా జాగ్రత్తగా దీన్ని వాడుకొని ఇచ్చిన దానికి మనం సద్వినియోగం చేసుకుంటే కనుక ఇంకా ముందు ముందు అంటే మనకి ఏదైనా మిల్లెట్స్ వేయాలనుకోండి, కొర్రలు వేయాలనుకోండి, విత్తనాలు ధాన్యాలు మనకు ఉచితంగా ఇస్తారు. ఇంకా రకరకాల ఉంటాయి. మనం వ్యవసాయం చేసేదాన్ని బట్టి మనకి కొన్ని ఉచితాలు ఉంటాయి, అన్ని ఉచితాలు ఉండవు కానీ కొన్ని ఉంటాయి. అదే మనం వినియోగించుకుంటే కనుక మనం ఎక్కువగా రైతులకి మనం ఏదైనా ఉపయోగం చేయడానికి అవకాశం ఉంటుంది. నా పేరు శ్రీనివాస్ బాబు. నేను భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ హైదరాబాద్ లో పనిచేస్తున్నాను. ఈ చిరుధాన్యాలు అనేవి దేశవ్యాప్తంగా 23-24 రాష్ట్రాల్లో పండిస్తారు. ముఖ్యంగా ఇంతకుముందు బాగా మనం జొన్నలు, సజ్జలు, ఇవి చిరుధాన్యాలు బాగా తినే రోజుల్లో ఇన్ని రోగాలు లేవు. అందుకని మళ్ళీ గవర్నమెంట్ 2018 నుంచి మళ్ళీ చిరుధాన్యాలు కూడా ప్రోత్సహిద్దామని సెంట్రల్ గవర్నమెంట్ చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి కొన్ని ప్రోత్సాహకాలు మొదలుపెట్టింది. ఇప్పుడు ప్రపంచంలో పండే చిరుధాన్యాల్లో 40% భారతదేశంలోనే పండుతాయండి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అని చిరుధాన్యాల పరిశోధన సంస్థ మా సంస్థని అంతర్జాతీయ సంస్థగా దాన్ని హోదా పెంచారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం మేము ఈ 23 రాష్ట్రాల్లో ఒకే సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకి ఇవ్వలేము. అందుకని ఒక 6-7 రాష్ట్రాలకి ప్రతి సంవత్సరం అలాగా కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తా ఉన్నాము. ఇందులో భాగంగా మన వెంకటేశ్వరరావు గారి ద్వారా ఈరోజు మనం ఈ టార్పాలిన్ పట్టలు ఇక్కడ ఇప్పుడైతే షెడ్యూల్ కులాల రైతులకే ఇవ్వడానికి ఇందులో అవకాశం ఉంది. మేము మీ ద్వారా ఇదేం ఆశిస్తామంటే ఇది మీకు సంబంధించింది, మీకు ఇచ్చింది మీ దగ్గరే ఉంచుకోండి, మీ అవసరాలకి వాడుకోండి.